వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోయింగ్. సో ప్రీవియస్ వీడియోలోనే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. ఇవాళ వీడియోలోని లూప్స్ అంటే ఏంటి, లూప్స్లోని ఎన్ని టైప్స్ ఉంటాయి, సో లూప్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో ఈ టాపిక్స్ అన్ని వాళ్ళ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అకౌంట్కి కొత్తగా వచ్చినట్లయితే అకౌంట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఏంటంటే సపోజ్ n ఈక్వల్ టు నేను 5 అనేసి నెంబర్ ఇచ్చా. ఇప్పుడు 1 టు n వరకు నెంబర్స్ అనేది ప్రింట్ చేయమన్నాను. సో 1 టు n అంటే ఏమేమి వస్తాయి, 1 2 3 4 5 వస్తాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని నేను ప్రింట్ చేయమన్నాను. సో మీరు ఏం చేస్తారు అప్పుడు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 1, నెక్స్ట్ అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 2, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 3. ఇట్లా ఎంతవరకు ప్రింట్ చేస్తారు, 5 వచ్చినంత వరకు ప్రింట్ చేస్తారు. ఇప్పుడు n ఈక్వల్ టు 1000 ఇస్తే 1000 టైమ్స్ రాయగలరా కోడ్ అనేది? ఒకవేళ 1,00,000 ఉంటే 1,00,000 టైమ్స్ కోడ్ అనేది రాయగలరా? రాయలేం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమొచ్చిందంటే లూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. లూప్స్ అంటే ఏంటంటే రిపీట్, అంటే ఒకేలాంటి కోడ్ అనేది మనం రిపీట్ చేయాలి. సో ఎట్లాగంటే ఇక్కడ ఈ 5 కేసెస్లో చూసుకుంటే సేమ్ కోడ్ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కోడ్ అనేది ప్రతి దాంట్లో సేమ్. ఏం చేంజ్ చేయాలి, ఈ వాల్యూ అనేది ప్రతి దాంట్లోని చేంజ్ చేయాలి. సో ఇట్లాగా రిపీట్ అయిన కోడ్ అనేది ఒకే బ్లాక్లో రాస్తే దాన్ని ఏమంటామంటే లూప్స్ అనేసి అంటాం. సో ఎట్లాగంటే లూప్స్లోని మెయిన్గా ఏముంటాయంటే ఫస్ట్ది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, సెకండ్ది ఏంటంటే ఎండింగ్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ది ఏముంటుందంటే జంప్ లేదా ఇంక్రిమెంట్ అని అంటాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని అంటాం. అంటే ఇనిషియల్లీ మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి 1, ఎండింగ్ పాయింట్ ఏంటి 5, 1 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. జంప్ అంటే ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి, నీ యొక్క స్టార్టింగ్ పాయింట్ 1, ఎండింగ్ పాయింట్ 5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లాగ వెళ్తావు, డైరెక్ట్ జంప్ చేసేస్తావు ఏంటి, కాదు. సో 1 నుంచి 2కి వెళ్తాం, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5. సో జంప్ అనేది ఇక్కడ ఎంత 1, ఈ రెండింటికి డిఫరెన్స్ 1. సో ఎవ్రీ టైము 1 స్టెప్ అనేది జంప్ చేసుకొని ఎక్కడికి వెళ్ళావు 5 వరకు రీచ్ అయ్యావు. సో లూప్స్లోని మెయిన్గా ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ని జావాలోని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ 3 టైప్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే వైల్ లూప్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ లూప్, థర్డ్ది వచ్చేసరికి డూ వైల్. సో ఇప్పుడు ఈ వీడియోలోని ఈ మూడిట్ల గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా సింటాక్స్ అనేది చూద్దాం ఫర్కి అండ్ వైల్కి. సో ఇనిషియల్ ఏం చేయాలి, ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది నాకు ఉండాలి. సో స్టార్టింగ్ పాయింట్, సో దీన్ని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాం, అంటే ఇనిషియలైజ్ చేయాలి మనం. ఆ తర్వాత ఏం చేయాలి, లూప్ అనేది స్టార్ట్ చేయాలి. సో వైల్ నెక్స్ట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఈ ట్రూ అయితేనే లోపలికి వెళ్తాం, ఈ లోపల ఏం రాస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏం రాస్తాం, ఈ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఏం రాస్తామంటే కండిషన్ అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే జంప్ ఆర్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్. సో ఇది ఇక్కడ స్టార్ట్ చేస్తాం అండ్ ఇక్కడ కండిషన్ రాస్తాం, ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇక్కడ జంప్ చేస్తాం. సో ఇది వైల్ లూప్ అనే సింటాక్స్. సో ఇప్పుడు ఫర్ లూప్ వచ్చేసరికి ఈ 3 కేసెస్ ఒకే దాంట్లో రాస్తాం. అంటే ఫర్ అని రాసేసి ఫస్ట్ ఇనిషియలైజేషన్ లేదా స్టార్టింగ్ పాయింట్, ఓకే, ఆ తర్వాత సెమీకోలన్ పెడతాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కండిషన్ అనేది రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, జంప్ ఆర్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అని కూడా అంటాం. రాస్తే ఈ కండిషన్ బట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు రెండింటికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఏంటంటే సేమ్ 1 to 5 నెంబర్స్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి. సో నేను i ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజేషన్ చేశాను. సో ఇంట్ i ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజేషన్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి, i అనేది ఎంతవరకు ప్రింట్ అవ్వాలి, 1 2 3 4 5 వరకు ప్రింట్ అవ్వాలి. అంటే నాకు i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవ్వాలి. సో అంతవరకు ఏం ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ i అనేది ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి, i అనేది ఏమవ్వాలి, ప్లస్ ప్లస్ అవ్వాలి. సో ఇదేంటి, ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇనిషియల్ i ఎంత, ఇనిషియల్లీ i అనేది 1. ఇప్పుడు i అనేది 1 అనేది
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ ట్రూ. ఏం ప్రింట్ అవుతుంది? 1 అనేది ప్రింట్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఏమైంది? ఐ ప్లస్ ప్లస్ అయింది. అంటే ఏమైంది? 2కి ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు అగైన్ ఇక్కడికి వెళ్తాం, సేమ్ ఇక్కడికే. అగైన్ 2 వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ ట్రూ. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తాం? 2 అనేది ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఏమవుతుంది? ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 2 అనేది 3 అయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తాం. అగైన్ ఇక్కడ లూప్లో ఉంటాం, లూప్ నుంచి బయటకు వెళ్ళదు ఇంకా. నెక్స్ట్ 3 వాల్యూ లెస్ దాన్ 5 ఎస్ ట్రూ. 3 కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? ఐ ప్లస్ ప్లస్ అవగానే 4కి అనేది వెళ్తాం. నెక్స్ట్ అగైన్ 4 అనేది లెస్ దాన్ 5 ఎస్ ట్రూ అయింది కాబట్టి ఏం ప్రింట్ చేస్తాం? 4 అనేది ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది? 5 అనేది అవుతుంది. నెక్స్ట్ 5 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్, ఈ కండిషన్ కూడా ట్రూ. నెక్స్ట్ ఏం ప్రింట్ చేసాం? 5 అనేది ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఐ ఏమైంది? 6 అయింది. ఇప్పుడు 6 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఇప్పుడు ఏమవుతాం? ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తాం. సో లూప్ అనేది ఇక్కడితో అయిపోయినట్లే. సో ఫైనల్గా అవుట్పుట్ ఏమొచ్చింది? 1 2 3 అండ్ 4 5 అనేది వచ్చాయి. సో ఇది వైల్ లూప్. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. సో దీనికోసం ఏం చేస్తున్నాను? ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. loops.java అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇందులో ఏం చేస్తున్నాను? క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశాను? క్లాస్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తున్నాను. స్ట్రింగ్ ఆర్గ్స్ అనేసి కూడా రాస్తున్నాను. నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు ఐ అనేది ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఇనిషియలైజ్ ఐ వేరియబుల్. ఓకే, ఐ ఈక్వల్ టు 1 అనేసి ఇనిషియలైజేషన్ చేశాను. అంటే ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి? లూప్ అనేది ఏం చేయాలి? స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతాం? ఎలా స్టార్ట్ చేస్తాం? వైల్ కండిషన్ ఏంటి? ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. తర్వాత ఏం చేస్తాం? ఎవ్రీ టైము ప్రింట్ చేస్తాం. దేన్ని? ఐని ప్రింట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఇంక్రిమెంట్ అనేది 1 అనేది చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం? ఐ ప్లస్ ప్లస్ వాడుతున్నాం. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయ్యి ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయలేదు, దీన్ని ఒకసారి సేవ్ చేశాను అండ్ ఆల్సో కంపైల్ చేస్తున్నాను. సో దాన్ని కంపైల్ ఎట్లా చేస్తాం? జావాసి loops.java. సో కంపైల్ అయ్యి మనకి ఇక్కడ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి? రన్ చేయాలి జావా లూప్స్. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 1 to 5 అనేది వచ్చింది. అవుట్పుట్ అనేది మనకి 1 to 5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడే 5 దగ్గర నేను 200 అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? అగైన్ కంపైల్ చేస్తున్నాను అండ్ రన్ చేస్తున్నాను. చూసారా? ఐ అనేది 1 నుంచి 200 టైమ్స్ అనేది మనకి ప్రింట్ అయింది. సో సింపుల్గా ఒక్క లైన్తోని 200 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయగలవు బికాస్ ఆఫ్ లూప్స్. లేకపోతే ఏం చేయాలి? 200 టైమ్స్ నువ్వు system.out.println అనేసి రాసుకురావాలి. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ లూప్స్. సో ఇప్పుడు ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. సో మళ్ళీ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకేం కావాలి? 1 నుంచి 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే 1 2 3 4 5 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో ఇనిషియలైజేషన్ చేయాలి. అంటే ఫర్ ఐ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏం పెట్టుకోవాలి? సో ఇనిషియలైజేషన్ ఎట్లా చేస్తాం? ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. కండిషన్ ఏంటి? ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్ చేయాలి. సో ఎవ్రీ టైము సెమీకోలన్ అనేది పెట్టుకోవాలి ఒక్కొక్క దానికి. సో ఎవ్రీ టైం ఏం ప్రింట్ చేస్తాం? ఐ వాల్యూ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇనిషియల్ ఐ అంతా 1. నెక్స్ట్ 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ ట్రూ. సో ఇది సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది అవ్వగానే ఇక్కడికి వెళ్తుంది కోడ్. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఐ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ అనేది 2 అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు అగైన్ ఏం చెక్ చేస్తుంది? 2 వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్ళి ఐ వాల్యూ ప్రింట్ చేస్తాం. అంటే మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? అగైన్ ఇక్కడికి వెళ్ళి 3 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడికి వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు అగైన్ 3 వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ట్రూ. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తాం. నెక్స్ట్ ఏమవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. 4కి అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 4 ఇంక్రిమెంట్ అవ్వగానే మళ్ళీ ఎక్కడికి వస్తాం? కండిషన్ దగ్గరికి వస్తాం. అగైన్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 చెక్ చేస్తాం. 4 వాల్యూ ప్రింట్ చేస్తాం. అగైన్ 4 అనేది ఏం చేస్తాం? 5కి ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఇప్పుడు అగైన్ 5 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి ఏం చేస్తాం? 5 అనేది ప్రింట్ చేస్తాం అండ్ ఆల్సో 6కి ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం మళ్ళీ కండిషన్ ఏంటి? 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది?
ఇక్కడితో ఈ లూప్ అనేది అయిపోయి మనం బయటకు అనేది వచ్చేస్తాం. సో ఫ్లో ఎట్లా ఉంటుందంటే ఇనిషియలైజేషన్ చేస్తాం, నెక్స్ట్ కండిషన్కి వెళ్తాం, సో కండిషన్ నుంచి బ్లాక్ ఆఫ్ కోడ్కి వస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి అగైన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తాం, సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ నుంచి కండిషన్ దగ్గరికి వస్తాం. సో ఇది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో లూప్ అనేది మనకి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ లూప్ అనేది. సో ఇది ఫర్ లూప్. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫర్ లూప్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏం చేయాలి, ఐ వాల్యూ అనేది లెస్ దాన్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇనిషియలైజేషన్ చేయాలి. ఎట్లాగా, ఐ ఈక్వల్ టు 1, నెక్స్ట్ సెమీకోలన్, ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ రాసాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఐ అనేది ప్లస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అగైన్ ఒకసారి సేవ్ చేస్తున్నా అండ్ దెన్ కంపైల్ చేస్తున్నా. సో రన్ చేసా. సో అవుట్పుట్ అగైన్ మనకి సేమ్ వచ్చింది, 1 to 5 అనేది వచ్చింది. సో ఒకవేళ ఇక్కడ ఐ వాల్యూ 200 ఇస్తే మనకి అగైన్ 200 అనేసి అవుట్పుట్ వస్తుంది. అంటే 1 నుంచి 200 వరకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి, అగైన్ సేమ్ ఇందాకలాగే. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. సో డౌట్ ఏంటంటే, నువ్వు ఏం చేసావు, 1 to 5 అనేది ప్రింట్ చేసావు బై యూజింగ్ వైల్ లూప్తో ప్రింట్ చేసావు అండ్ ఆల్సో సేమ్ ఫర్ లూప్తో కూడా ప్రింట్ చేసావు. సో రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదా, లైక్ ఇందులోనే మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఇందులోనే సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇది ఉండగా మళ్ళీ ఇదెందుకు ఇంకోటి వచ్చింది, సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ క్వశ్చన్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో మీకు అడుగుతారు. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో వైల్ లూప్కి ఫర్ లూప్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫర్ లూప్లోనే ఏం చేస్తామంటే, వైల్ లూప్లో ఏం చేస్తామంటే మన యొక్క ఇనిషియలైజేషన్ అనేది అవుట్ సైడ్ లూప్ అనేది చేస్తాం. సో లూప్కి అవుట్ సైడ్ మాత్రమే డిక్లేర్ చేస్తాం ఐ అనేది. ఇక్కడ ఏం చేస్తాము, ఇన్సైడ్ లూప్ అనేది డిక్లేర్ చేస్తాం. అండ్ ఆల్సో వైల్ ఎప్పుడు వాడాలి అండ్ ఫర్ ఎప్పుడు వాడాలి, వైల్ ఎప్పుడు వాడతాం అండ్ ఫర్ ఎప్పుడు వాడతాం. సో మెయిన్గా నీకు ఎన్ అనేది తెలియకపోతే అన్నోన్, సో ఎన్ అనేది తెలియకపోతే వైల్ వాడతాం. సో ఇక్కడ ఏంటంటే ఎన్ వాల్యూ నీకు తెలిస్తే ఫర్ లూప్ వాడతాం. అంటే ఎన్ ఈక్వల్ టు 5 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏం వాడతాం, ఫర్ లూప్ వాడతాం. ఒకవేళ నువ్వు ఎన్ అనేది 5 అనేది ఇవ్వకపోతే వైల్ లూప్ అనేది వాడతాం. సో ఇవి మెయిన్గా డిఫరెన్సెస్ ఆఫ్ ఫర్ అండ్ వైల్. సో నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి డూ వైల్. సో డూ వైల్ ఏం చేస్తుందంటే, సో డూ వైల్లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఒకసారి లూప్ అనేది రన్ అవుతుంది. అంటే లూప్ రన్స్ అట్లీస్ట్ 1 time వితౌట్ చెకింగ్ కండిషన్. సో డూ వైల్ ఏం జరుగుతుందంటే లూప్ అనేది ఖచ్చితంగా 1 time జరుగుతుంది. ఎప్పుడు, వితౌట్ చెకింగ్, అంటే చెక్ చేయకుండా ఖచ్చితంగా ఒకసారి జరిగిపోద్ది. సో అది ఎట్లాగంటే ఇప్పుడు వైల్లో చూసుకుందాం ఒకసారి. సో వైల్లో ఏం జరుగుతుంది, నేను ఐ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. వైల్ ఏం రాశాను కండిషను, ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 2 ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఐ అనేది రాశాను. ఇప్పుడు ఏమవుతుంది, 1 అనేది గ్రేటర్ దెన్ 2 కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏం ప్రింట్ అవ్వదు మనకి. ఇప్పుడు అదే డూ వైల్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే డూ 1 రాస్తాము, ఇక్కడ ఈ వాల్యూ అనేది రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ. సో ఐ అనేది ఎంత ఇందాక 1 అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ వైల్ అనేసి రాస్తాం. వైల్ కండిషన్ ఏంటి, ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 2 సెమీకోలన్ అని పెడతాం. ఇప్పుడు డూ వైల్ ఏం జరుగుతుందంటే ఏం చెప్పాను, ఖచ్చితంగా కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోద్ది వితౌట్ చెకింగ్ కండిషన్. ఐ ఎంత ఇచ్చాను, 1 అని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమవుతుంది, 1 అనేది ఫస్ట్ ప్రింట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడికి వెళ్తాం, ఇప్పుడు 1 అనేది గ్రేటర్ దెన్ 2 కండిషన్ ఫాల్స్. సో ఇక్కడ ఏమైపోద్ది, లూప్ అయిపోద్ది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా లూప్ అనేది ఒకసారి రన్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు వైల్ లూప్లో చూద్దాం. ఇంట్ ఐ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను, 1 అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాను, వైల్ నాకు ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 2 ఉంటే మాత్రమే ప్రింట్ చేయమన్నాను. ఒకవేళ నా యొక్క ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 2 ఉంటే ఏం ప్రింట్ చేయమన్నాను, ఐ అనేది ప్రింట్ చేయమన్నా. నెక్స్ట్ ఐ ప్లస్ సింటాక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, అగైన్ ఒకసారి కంపైల్ చేద్దాం. సో అగైన్ కంపైల్ చేస్తున్నా అండ్ దెన్ రన్ చేస్తున్నా. సో అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి ఏమీ రాదు. సో అవుట్పుట్ ఏమొచ్చిందా, మనకి ఏమీ రాలేదు. ఎందుకు, ఈ కండిషన్లోకి వెళ్ళలేదు. ఇప్పుడే సేమ్ ఏం చేస్తున్నా అంటే డూ వైల్ లూప్ అనేది ఎట్లా రాస్తారో చూద్దాం. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను, డూ అనేసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 2 ఉంటే ప్రింట్ చేయమన్నాను. ఇప్పుడు అగైన్ సేవ్ చేస్తున్నాను, అగైన్ కంపైల్ చేస్తున్నా
అండ్ దెన్ రన్ చేస్తున్నా. సో అవుట్పుట్ అనేది 1 వచ్చింది. దీని అర్థం ఏంటి? ఖచ్చితంగా కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది వితౌట్ చెకింగ్ ది కండిషన్. సో ఇది డూ వైల్ లూప్. సో ఇవాల్టి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? ఒకటి వైల్ లూప్ అనేది చూసాం, సెకండ్ది ఫర్ లూప్ అనేది చూసాం, థర్డ్ది డూ వైల్ లూప్ అనేది చూసాం. సో ఈ మూడింటికి సంబంధించిన నోట్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆల్సో బిగినర్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి.